సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామ రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ ప్రక్రియలో గందరగోళాన్ని ఎండగడుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శివయాత్ర నిర్వహించారు. సీఎం మాయమాటలు చెప్పి రైతులను మోసం చేశారన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. Down, down. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కనపల్లి గ్రామ రైతులు ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ ప్రక్రియలో గందరగోళాన్ని ఎడ్డగడుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శివయాత్ర నిర్వహించారు. సీఎం మాయమాటలు చెప్పి రైతులను మోసం చేశారన్నారు. అర్హత కలిగిన రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేటలో రైతుల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే రైతులు ఏమంటున్నారు? సాయి మాధవి, ఈ రుణమాఫీ అందని రైతుల ఆగ్రహం రోజు రోజుకు కట్టలు పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోజు కూడా పండగ పూట కూడా రైతుల నిరసన కొనసాగింది. నిన్న మొన్న చిన్నకోడూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో, అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఈ రోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున గ్రామంలో వాళ్ళంతా స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఊర్లో వాళ్ళుగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టి బొమ్మను తయారు చేసుకుని వాళ్ళు ఊరేగింపు నిర్వహించి, యాత్ర నిర్వహించి, కూడలి వద్దకు వచ్చి వాళ్ళు ఆ దిష్టి బొమ్మను దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో దాదాపు 40% కంటే పైగా రైతులకు రుణమాఫీ అందలేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాదాపు 60% మంది రైతులకు ఇప్పటి వరకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో అది మొత్తం బోగస్ గా చెప్తూ ఉన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా ఇప్పటి వరకు రుణమాఫీ జరిగినట్టుగా లిస్టులో రాలేదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది రైతులకైతే 50 నుంచి 60 వేల రూపాయల రుణం ఉన్న వాళ్ళకు కూడా ఇంకా రుణం మాఫీ కాలేదని చెప్పి చెప్తున్నారు. ఈ విషయమే అటు ఏవోని అంటే వ్యవసాయ శాఖ అధికారులను కానీ, మిగతా రెవెన్యూ అధికారులను కానీ, జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించిన అధికారులను కానీ అడిగితే ఒక స్పష్టమైనటువంటి హామీ ఏది కానీ హామీ రావడం లేదు. అసలు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహము, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. అందులో భాగంగానే అక్కెనపల్లి గ్రామంలో కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమం ఇవాళ వివిధ ప్రాంతాల్లో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా బహుశా ఈ రోజు పండగ ఉన్న నేపథ్యంలో ఇంకా కొన్ని గ్రామాల్లో రైతులు బయటకు రాలేదు. కానీ రేపటి నుంచి రైతులంతా కూడా బయటకు వచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యేటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు సిద్దిపేట జిల్లాలో అర్హులైనటువంటి రైతులు సుమారు 6 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా ఉంది. ఈ 6 లక్షల మంది రైతులకు గాను ఇప్పటి వరకు కేవలం 1,275 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అందినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 35 నుంచి 45% కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన 2 లక్షల రూపాయల రుణం వరకు అందరి రైతులకు కూడా మేము 100కు 100% రైతులకు మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకు సంబంధించిన అమౌంట్ కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాం. అప్పటికి
2-3 సార్లు ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకసారి అయితే సుమారు 45,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు. మరొక సందర్భంలో 35,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి మళ్ళీ చెప్పారు. 31,000 అవుతాయని చెప్పి ఏకంగా క్యాబినెట్ లోనే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ తీరా వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ డబ్బు కేవలం 17,000 కోట్ల రూపాయల చిల్లరనే ఉంది అంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చెప్పిన దానికంటే చాలా తక్కువ స్థాయిలో వాళ్ళు రైతులకు రుణమాఫీ చేసినట్టుగా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ ఈ విషయాలు ఏవి కూడా ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏకంగా ఇది అడిగినటువంటి రైతుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి, అటు ఆదిలాబాద్ జిల్లాలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇట్లా రైతుల మీద ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందే తప్ప రైతులకు ఏ రకంగా మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పేందుకు ఎవరు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపిస్తలేదు. ఈ నేపథ్యంలోనే రైతులకు ఆగ్రహం, తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి, గ్రౌండ్ లో జరుగుతున్నది ఒకటి. గ్రామాల్లో 25-30-40% కంటే మినహా రైతులు ఎవరికి కూడా రుణమాఫీ కావడం లేదు. అధికారులు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు. తమకు రుణమాఫీ కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా మొదటి విడత వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎదురు చూసిండ్రు, రెండో విడతలైనా కనీసం తమకు ఈ రుణమాఫీ జరుగుతుందోనేమోనని ఒక ఎదురు చూపులతో కొంత గడుపుతూ వచ్చిండారు. రెండో దఫా కూడా కొంతమందికి ఆగిపోయిన నేపథ్యంలో కనీసం మూడో దఫానైనా రుణమాఫీ జరుగుతుందోనేమని ఆలోచన చేసింది. కానీ తీరా సమయానికి ఇది మూడో దఫా కూడా రుణమాఫీ జరగకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కనుక కొనసాగితే రేపటి నుంచి భారీ ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Down, down.